అమ్మ పేరు రమాదేవి సర్జీ. ఎక్కడమ్మా? మాది వరంగల్ అండి. ఏమైందమ్మా మీరు వచ్చినప్పుడు? నాకు కొంచెం వీపులో నొప్పి వచ్చింది, కాళ్ళు మంటలు, నరాలన్నీ మొత్తం టోటల్ బాడీ అవస్థ సార్. ఓకే అమ్మా. అన్ని మెడిసిన్స్ అన్ని హాస్పిటల్ తిరిగిన, ఓకే. ఎక్కడ కూడా కవర్ కాలేదు. బాగా మంటలు అయితే బాగా వచ్చింది, అసలు లేవనికి రాలేదు. నడుములకి వెళ్ళి ఇట్లా వాటర్ తాగడానికి కానీ వాష్రూమ్ పోవడానికి కూడా బాగా ప్రాబ్లం ఇస్తుంది నాకైతే. ఇక తిరిగి తిరిగి ఆశకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినాక మాత్రం కొంచెం ఫస్ట్లో అయితే బాగా అవస్థ అయితే ఎక్కువ ఉండే, సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం నార్మల్ అయింది. ఇప్పుడు ఇది థర్డ్ టైం సార్. ఓకే, కానీ కొంచెం మోకాలు కింద నొప్పి వస్తుంది అంతే. వచ్చినప్పుడు మీరు నడిచి వచ్చారా? లేదు సార్. ఎట్లా వచ్చారు? వెహికల్ ఇద్దరు తీసుకొచ్చారు, బాబుని వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు, వీల్ చైర్లను తీసుకొచ్చారు. మీరు నడవగలరా? ఇప్పుడు నడుస్తుంది. ఇస్తారా ఒకసారి? ఓకే సార్. కొంచెం స్టిక్ తోటి నడుస్తున్నా అంతే, తప్పితే స్టిక్ అంటే ఇంట్లో వరకైతే నడుస్తున్నా. కొంచెం మోకాలు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అంతే కొంచెం. అయితే అమ్మ మీరు చాలా వరకు స్టిరాయిడ్ యూసేజ్ ఉండే, మీకు స్టిరాయిడ్ గోళీలు బాగా వాడేది స్టార్టింగ్లో. దాని ఎఫెక్ట్ లాంగ్ రన్లో ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే స్టిరాయిడ్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ అవుతుంది. బొక్కలో ఉన్న జీవబలం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, బొక్కలు బాగా ఫ్రెజైల్ అయిపోతాయి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల మీకు కొంచెం టైం పడుతుంది. మీరు ఆ స్టిరాయిడ్ మీరు వాడకపోతే ఇప్పటికి మీరు రన్నింగ్ కూడా చేయగలిగేది. ఓకే, సరే, ఏం కాదు, టెన్షన్ పడద్దు. కానీ ఎట్లా డైట్ చెప్పినా అట్లా చేయండి. అట్లా కంపల్సరీ చేస్తున్నా సార్, ఇంత కూడా ఏది కూడా మిస్టేక్ చేయట్లేదు. మీరు అందుకే నడుస్తున్నారు. మీ ఇంకోటి నేను చేసింది ఏం లేదు, మీ డైట్ సీరియస్గా చేస్తున్నారు కాబట్టి మీ వల్లే అయింది అది. నా పని ఓన్లీ 5%, ఇన్ఫ్యాక్ట్ నా జాబ్ ఓన్లీ 5%. అమ్మ చేసింది 95%, మిగతా దేవుడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ.